భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఒక బలమైనటువంటి శక్తిగానే తయారైపోతుంది. దాని సుదీర్ఘకాలపు కళ నెరవేరుతోంది అన్నటువంటి విషయం స్పష్టంగా కనబడుతోంది ప్రస్తుతం జరిగిన మండలి ఎన్నికల్లో చూస్తే. ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ ఏ పొత్తు లేకపోతే ఏంటి అనే పరిస్థితి నుంచి అక్కడ నిదానంగా తెలుగుదేశం పార్టీ అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోవడం అన్నది ఓ రకంగా భారతీయ జనతా పార్టీ ఫెచ్చింగ్ అయింది. రాష్ట్ర విభజన అన్నటువంటిది తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి ఊపిరిపోసింది. కానీ ఆ టైంలో పొత్తులు పెట్టుకోవడం వల్ల 5 స్థానాలకు పరిమితమైంది. 15 స్థానాలు అప్పుడు తెలుగుదేశం గెలుచుకుంది. దాని ఇంపాక్ట్ ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఒక్క స్థానానికి పరిమితమైనటువంటి పరిస్థితి. కానీ అప్పటి నుంచి జాగ్రత్తగా అడుగులు వేస్తూ వస్తుంది. అటు అధినాయకత్వం అటు రాష్ట్ర నాయకత్వం ఇద్దరూ వేస్తున్న అడుగుల ఇంపాక్టు ఆ మధ్యలోనే 18-23 మధ్యలోనే 3 ఎమ్మెల్యే స్థానాలకి ఎదిగింది. ఈటెల రాజేందర్ విజయం కావచ్చు, రఘునందన్ రావు విజయం కావచ్చు. అది పక్కన పెడితే ఆ తర్వాతన జరిగినటువంటి ఎన్నికల్లో ఏకంగా 8 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంది. దాదాపు 17% వరకు ఓట్లు సాధించింది. తర్వాత మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చేటప్పటికి ఏకంగా 8 పార్లమెంటు స్థానాలే గెలుచుకుంది. కాంగ్రెస్తో సమానమైన పెర్ఫార్మెన్స్ అదే ఇది ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్తో సమానమైన పర్ఫార్మెన్స్ చూపించి చివరికి టీఆర్ఎస్ని శాంత 3వ స్థానానికి నెట్టేసింది. అలాగే హైదరాబాద్ కార్పొరేషన్లో దాని బలం అట్లాగే కనిపించింది. ఇప్పుడు మండలి ఎన్నికల్లో బీఆర్ఎస్ బాయ్కాట్ చేస్తే కాంగ్రెస్ పార్టీ స్వయంగా రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తే అక్కడ కాంగ్రెస్ 3కి 3 కోల్పోతుంది. అదే సందర్భంలో ఒకటేమో పీఆర్టీయూ వాళ్ళు గెలుచుకుంటే అదే సందర్భంలో ఒక టీచర్ ఎమ్మెల్సీ గెలిచింది. ఇంకొక ఎమ్మెల్సీకి సంబంధించి ఇప్పటికీ మనం ఈ వీడియో చేస్తున్నటువంటి సమయానికైతే పూర్తి మెజార్టీతో ఉంది భారతీయ జనతా పార్టీ. అయితే 2వ ప్రాధాన్య ఓట్ల తర్వాతన స్పష్టత వచ్చే అవకాశం ఉంది. బట్ ఆ స్థాయి దాకా వచ్చింది అంటే భారతీయ జనతా పార్టీ గట్టిగా పుంజుకున్నట్టే, అక్కడ ఇక ప్రధానమైనటువంటి స్థాయికి చేరుతున్నట్టే అనేది స్పష్టంగా కనబడుతోంది.